ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చచ్చిపోబడి తిట్టుకుంటారు ఎవరు. సరే, ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒక రోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైట్. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నారంటే ఎవరితో? మీతోనా మీ ఫైటర్స్తోనా? ఏంది అసలు? నాతోనా? నేను ఆ రోజు తాగేసి ఉన్నాను. 3 గంటల షూటింగ్ చేశాను ఓకే. నైట్. మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3 షూటింగ్ చేసాను నైట్. మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును. అదో స్మెల్ గప్పున వచ్చింది. ఉడకలా జాగ్రత్త పడంటారు ఇంకా ఏం దీన్ని పోతూనే ఉన్నారు మీరు అని చెప్పుకొచ్చాడు. అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడినరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే. జాగ్రత్త పడరా అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు, కొందరు నుంచో పెట్టి జాగ్రత్త పడినరా కొంచెం వెనకమాల, నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు పెళ్ళ నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పిన దాని మీద 3 దాకా నేను తాగుతూనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చావు నువ్వు ఫైట్కి అని నేను చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి 2 జామాకులు నవ్వులు మళ్ళీ లైన్లోకి వచ్చాను. జామాకులు షార్ట్లు అడ్డు తిరిగి బయటికి వెళ్ళి 2 జామాకులు నోట్లో పెట్టి నవ్వులుకుంటూ వచ్చాను. నాకు తెలిసిలే రారా నువ్వు అని చెప్పాను. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నయ్యని పిలుతాడు, లేదంటే రామకృష్ణ అని పిలుతాడు. గబుక్కన ఒరే అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గబుక్కన ఒరే అంటారు. అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా. అవును. ఆ పెద్దవాళ్ళు చిన్న అయినా కూడా గబుక్కన ఒరే అంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. మన వాళ్ళు ఒరే అని గబుక్కన పిలవరు, పేరు పెడతారు. లేదు ఇంకా బాగా ఇప్పుడు మహేష్ బాబు వెళ్ళ బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడు అని పిలుస్తారు, లేదా గుండోడు అని పిలుస్తారు. అలాగే సరదా నవ్వుకుంటా అట్లా పిలుస్తారు. బాలయ్య గారు అయితే ఆ రాకేష్ నాయుడు రమ్మని చెప్పండి, రాకేష్ నాయుడు రమ్మని చెప్పి అట్లా సరదా పిలుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు, ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది. కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు? అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి. ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే. ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ బ్యాకప్, ఇమ్మీడియట్గా ఎక్కిళ్ళిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు. కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 1 గంట చేసి వెళ్తానులే అని అన్నాడు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏడ్చి వెళ్ళిందంట. అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు, ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి 1 గంట 2 గంటలు షూటింగ్ చేసాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమనుకున్నారో మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ 1 గంట 2 గంటల దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు, ఇలాగ చనిపోయింది ఆవిడ, యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథ అయిపోయిన తర్వాత చేసాం. అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేసాం సార్కి. సార్ ఆ రోజు నేను ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటారు కదా. గుర్తు చేసిన ఆయనకి. నేను ఉన్నానండి అన్నా. ఓకేరా అని చెప్పి జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి. దాంట్లో కృష్ణరాజు గారి అమ్మాయి 2వ అమ్మాయి అనుకుంటా, ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారా ఏమో తెలియదు నాకు. ఓకే. ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను. అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఏ సినిమా ఫలానా సినిమాలు ఏమైనా చేశాను. చాలా హ్యాపీగా ఇది అయింది ఆవిడ. ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాత
ఆవిడ బాగా అయినా కదా ఆవిడ ఒక ఆ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడి చేస్తున్నది అప్పుడే ఆవిడ అంత పొజిషన్లో ఉండి. అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యమైపోతుంటాం. ఆ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆ డైరెక్టరు అని చెప్పాను. ఓకే. తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతుంది, తను చేసుకోబోయేది కూడా ఆ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటున్నది ఓకే తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నాను ఆ సినిమా. ఆ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు. బాగా కళ్ళు సొంతంగా ఉంటారండి ఆడపిల్లలు, చాలా బాగుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అక్కడ ఓడవలసినంత ఆశ. అంతే కదా, కృష్ణరాజు గారి కూతురు, ప్రభాస్ చెల్లెలు, అంత పెద్ద కుటుంబము, అంత పెద్ద నేపథ్యము, వచ్చి ఒక సినిమా సెట్ లో చీపురు పట్టుకొని ఊడుతుంది, ఎడ్నెట్టుంది ఇడ్నెట్టుంది. పాపం నేను అనుకున్నాను ఏంది వీళ్ళకి ఇది, ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి. చాలా సింపుల్గా వెళ్తూ ఉంటారు, గర్వం లేదు మనిషికి. ఆమె కూడా నేను చూసిన వాటిలో ప్రభాస్ది కల్కి సినిమా అండి. ఇప్పుడు అశ్విని గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లారులు తిరుగుతూనే ఉంటుందండి షూట్. అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను, 2-3 నెలలు చేశాను. అది కూడా సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేసాడు ఒక ఫైట్, దానిలో నేను చేశాను 10-20 రోజులు చేశాను. ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి, ఆవిడ చాలా లాదులు, ఆయనకంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఓకే. వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరి నుంచున్నా కానీ నా దగ్గరికి వెళ్ళి రైట్ తెల్లారుతో నైట్ కూడా. ఒక సినిమా అంటే పిచ్చి అంతే. అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా. అశ్విని గారి అమ్మాయి ఒకటే అమ్మాయి అనుకుంటాను. నీకు మేనేజర్ కూడా అలా తిరగడు. ఓకే. ఆవిడ ప్రతి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఇవిడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు. చాలా లారులు తిరుగుతూనే ఉంది ఆవిడ. నేను 20 రోజులు పని చేశాను, 20 రోజులు ఆవిడ అలాగే ఇంతసేపు ఏం చేస్తున్నాను పాస్గానే పోయి అలా ఇది ఉంటుంది ఆవిడ. అంటే కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభాస్కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వైపు వెళ్దాం. మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్లు యూనియన్కి ఇస్తారు, యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు, ఇది ఒక ప్రాసెస్. అవును. బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు 10,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చారట. సాహో సినిమా చేశానండి. ఓకే. మటన్ షాప్లో ఫైట్ చేశాను. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. 2 కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉన్నాను, ఎటు తిరిగితే నరుకుతూ ఉన్నాను. దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్క్ పడకుండా నేను ఫైట్ చేశాను. దానికి ముందు చైనా వాడిని ఒక అతను, చైనా వాడు అతనితో పనిచేశాడు. తగిలితే ఈయనకి హ్యాండ్కి దెబ్బ తగిలింది. తర్వాత నన్ను చూసి భయపడతా చేశాడు. ఒకసారి 2 సార్లు 1 మోర్లు చేశాము. తర్వాత చేశాను, 2 కత్తులతో ఫైట్ చేశాము. బాగా ఆయనకి బాగా నచ్చినట్టు చేసుకుంటూ కంఫర్ట్గా అయిపోయింది బాగా. సింగిల్ టేక్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సింగిల్ టేక్ కొట్టుకుంటూ వెళ్ళారు 2 కత్తులతో పాటు ఎక్కడ మా ఇద్దరికి కూడా ఎక్కడ కాపలేదు. అది ఆయనకి బాగా నచ్చి ఆయనకి డైరెక్టర్ గారికి నన్ను వాటేసుకొని ఆయన 10,000 చేతులు తీసి చేలో పెట్టాడు. మంచి మొదలు కొట్టాడు సాయంత్రం. అది అంటే 10,000 రావడం గొప్ప కాదు, అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది. అవును. సో ఎలా అనిపించింది అది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా మందికి చెప్పాను సార్ ఇచ్చాడని. బట్ డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు, బయటకు వచ్చినా ఇచ్చాడు డైరెక్టర్ గారు, ఆ స్పాట్లో సార్ ఇచ్చాడు, డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏదో సినిమా ఇంకేదో ఉన్నట్టు ఆయన మన రిలీజ్కి ప్రభాస్ గారిది. ఓకే. ఎవరికి? డైరెక్టర్ గారికి. ప్రభాస్ గారి కదా అయింది కదా, సుజిత్ గారు, నాని గారితో స్టార్ట్. డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. అందుకే వాళ్ళు దాని గురించి చైనా మాస్టర్ యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఒకే టేక్లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డెమోలా చేస్తూ ఉన్నారు. మనకు అలవాటే మా గురువుగారి దగ్గర, రాజు మాస్టర్ గారి దగ్గరికి ఇక్కచ్చిపోయట్లేదు. ఆయన మిమ్మల్ని అందరూ రుద్ది వదిలేసి నా కొడకలారు పొండి బతకండి ఈ అలవాటు అయితే. నాకు లాస్ట్లో దొరికాడు మాస్టర్ గారు. బాగా ఒరిస్సా సినిమాలు బాగా చాలా చేశారు రాజు మాస్టర్ గారు. ఆయన ఇవన్నీ బాగా మనల్ని రుద్ది వదిలేశారు. నేను 1-2 సార్లు చూసుకున్నాను, తర్వాత ఓకే బాబు అని చెప్పాను. ఒరే నీకు ఇంకొక 2 సార్లు లేదు బాబు టేక్ చేశాను. సింగిల్ టేక్లో కొట్టుకుంటే వెళ్ళాను అసలు.
ఒకసారి చూడండి, అది చాలా ఇదిగా ఉంటుంది. అవును. ఆయన వాటేసుకొని 10,000 రూపాయలు పెట్టాడు. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్ట్ గారు ఒక 10,000 పెట్టాడు. కంటిన్యూ 10 రోజులు నువ్వు వచ్చి కూర్చొని తిను అంతే, నువ్వేం చేయదు. డైలీ పేమెంట్ తీసుకురా, డైలీ పేమెంట్ పేమెంట్ నువ్వేం చేయదు ఇక్కడ, చాలు నాకు ఈ మొక్క చాలు. ఇంకో 10 days బయట ఉందో వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని ఇది తీసుకొని వెళ్ళిపోయాను. 10 రోజులు గుడ్డు పెట్టాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు అయిపోయింది అవి కాదు, వాడు డైలీ వస్తాడు, ఏడాకి వచ్చి అటు తింటాడు కూర్చుంటాడు, వాడిని మీరేం అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి. అలా ఇప్పుడు 36 ఏళ్ళ సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలామంది మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ కష్టం మీరు పడ్డారు, బయటకు వచ్చారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఇన్నేళ్ల కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకు ఉన్నారండి వ్యక్తి, జంగారెడ్డిగూడెం. ఓకే. నరేష్ గారని, నరేష్ ఆనందం అని ఇద్దరు ఉన్నారు. నా పర్సనల్గా కొంచెం మనకి చేదోడుగా వాదోడుగా నాకు కొంచెం కలిసి వచ్చారు. అంటే ఎలా, వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువులా? బంధువులు కాదు, ఫ్రెండ్సే. టోటల్గా ఫ్రెండ్సే, బంధుత్వం ఏం కాదు. నాకు మంచి ఫ్రెండ్లీగా, చేదోడుగా వాదోడుగా మంచిగా నాకు వాళ్ళకి కొంచెం అనుబంధంగా, బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాం అందరం కలిసి. ఓకే. చేదోడుగా వాదోడుగా నాకు బాగా కలిసి వచ్చారు వాళ్ళు. మంచివాళ్ళు. అతను కూడా ఒక ఆర్టిస్టే, మంచి సౌండ్ వాళ్ళు. అంత నేను కాదు, వాడు మంచి పర్లేదు, మంచి సౌండ్. అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా, ఒక బంధుత్వం అంతలాగే ఉంటాం అందులో. అంటే సాయం అంటే ఎలాంటి ఒక అండగా నిలబడ్డారు అంటే మనకు అన్నింటిలో ఏదైనా గబకన ఏదైనా అర్జెంట్ కావాలన్నా అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇంతవరకు ఇప్పుడు నేను ఎవరిని చేసి ఆపలేదు. బట్ ఆ లెవెల్లో కూడా అడిగేవాళ్ళు. ఓకే. ఏమైనా కావాలన్నా కూడా రామకృష్ణ ఏమైనా అవసరమైనా కూడా అని పాపం అతను అడిగేవాడు. అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా. ఓకే. పర్లేదు, ఏ టైంలో ఎప్పుడైనా అడగొచ్చు నన్ను అన్న ఇదిగా ఉంటాడు అతను, వాడు ఫ్యామిలీ అంతా కూడా. సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే. మంచి నాకు బాగా కలిసి వచ్చినాడు. జంగారెడ్డిగూడెం వాళ్ళు. ఓకే. నరేష్ గారు ఆయన పేరు, ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనందం. వీళ్ళిద్దరు కూడా బాగా, ఇక అంతమించి ఎవరిని అడగలేదు నేను. అంత లోతులో నాకు వాళ్ళు బాగా మన బంధుత్వం అంత ఇదిగా నాకు చేయడానికి కూడా సిద్ధంగా, ఏదైనా హెల్ప్ చేద్దానికి ఆయన ఇదయ్యాడుగా. నేను అంటే నాకు అంత అవసరం, కష్టాలు అన్నీ వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే గొప్పోడు అనేది అదే మా తాతగారు నాన్నగారు చెప్తూ ఉండేది. అని నేను ఎవరిని గబకన చేయదాను. అండ్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే, మీరు చెప్పారు ముగ్గురు మనగాల్లో చేశానని చెప్పారు, తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం, అంకుశం ఇవి చేశానని చెప్పారు. బట్ ఎన్ని చేసినా సరే అప్పటికి ఒక జస్ట్ ఒక నార్మల్ ఫైటర్, బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో ఉండేవారు. సో కెరీర్ ఇంకా స్ట్రగులింగే, అవ్వలేదు. రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది, ఇక్కడి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి సినిమా ఏముంది? నాకు మిర్చి కాడి నుంచి బాగా అందుకుందండి. మిర్చి దగ్గర నుంచి. ఓకే. నాకు శివగారు చెప్పటం, అతను అన్నలరసు, ఒక అతను చెన్నై మాస్టర్ అన్నలరసు, నాకు మంచి ఫ్రెండ్ అతను. ఓకే. సేమ్ నాలాగే ఉంటాడు, నాకు కొంచెం మంచి బాగా అలవిలిగా ఉంటాడు. ఆయన కూడా అప్పంలోనే అతను చేశాడు మిర్చికి. ఆయన డైరెక్టర్ గారి కన్నా ఆయనకి చిన్న లింక్ కుదిరింది. ఓకే. ఆ డిస్కషన్లో ఇక రామకృష్ణ ఈడీ బయట మాస అన్నాడు నాతో డైరెక్టర్ గారు. నాకు చెన్నైలో తెలుసండి, నాకు కార్డు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు చెన్నైలో. సరే ఇక్కడ ఉన్నాడుగా, ఇక పట్టుకోకుండా అన్నాడు. ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు. ఆ ఫైట్ కాడ నుంచి మనకి గట్టిగా అప్పుడు 110 kg వెయిట్ నేను. ఆ ప్రభాస్ ఆ చేతిలో టుస్ తిరిగా నేను, రెయిన్ ఫైట్లు ప్రభాస్. అక్కడ నుంచి సింగం చేశాను. హిందీలో చంపడదు ఇంకా ఆయనతో, ఇతనితో. హిందీలో చాలా సినిమా చేశాడు. ఓకే. ఎవరు డైరెక్ట్గా మన మాస్టర్తో. అయితే ఇక్కడ నాకు డౌట్, యాక్చువల్గా మిర్చి సినిమా కొరటాల శివ గారికి చాలా ఫస్ట్ మూవీ. ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫైటర్ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా? నాకు ముందు నుంచి పరిచయం అయింది. ఎలా అది ఒకసారి చెప్పండి. అంటే రైటర్ కదా ఆయన. అవును. అంటే రైటర్గా పరిచయం, నాకు 2-3 సార్లు నాకు పరిచయం. నిన్ను మంచి విలన్ చేసేస్తాను అంటుండేవాడు. అంటే అంటుండేవాడు, మనం ఈ విలన్ ఏంటి ఏదో సరదాగా అంటుండే అన్నట్టుగా. అంటే తన గుంటూరు పక్కన కదా, అట్లాగా నాకు అతను ఏరియా